ఫస్ట్ చెప్పాలంటే నేను ఒక మైసూర్లో షూటింగ్ లో ఉండే టైంలో మన అర్జున్ గారు కలిసి ఒక సబ్జెక్ట్ చెప్పాలని ఒక స్టార్ట్ చేశారు. నేను ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ ఇలా యాక్ట్ చేసి చూపిస్తున్నారు. నాకు మ్యూజిక్ డైరెక్టర్ గా లెజెండ్, అంత పెద్ద హిట్స్ 100 ఫిల్మ్స్ ఇచ్చేశారు. బట్ స్టోరీ చెప్పే టైంలో యాక్ట్ చేస్తున్నారు. ఏంటి ఇంత యాక్టింగ్ సూపర్ గా ఉంది, ఇది యాక్టింగే చూసుకొని నా క్యారెక్టర్ ని చూసి ఇలా వస్తుంది అని ఒక చిన్న ఒక పాపలాగా చూసేకో అలాగే ఉన్నారు. అలా చెప్పారు. తర్వాత ఇది ఎలా కన్వే చేస్తారంటే ప్రొడ్యూసర్ కి ఒక ఫిలిం ని ఒక అనిమేషన్ లో చేసి చూపించి దాన్ని ఎడిట్ చేసి డబ్బింగ్ చేసి రీ రికార్డింగ్ చేసి ఫైనల్ థియేటర్ లో చూపించి ఫిలిం స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కన్నడ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం. నాకు తెలియదు వేరే ఇండస్ట్రీలో ఎవరు ఇలా చేయలేదు. ఫస్ట్ ఫిలిం దాన్ని అంతా రెఫర్ చేసి ప్లాన్ చేసి ఫ్యామిలీకి చూపించి ఫిలిం స్టార్ట్ చేశారు. అది ప్రొడ్యూసర్ గా అది ఫస్ట్ టైం. నెక్స్ట్ ఏమంటే ఇది స్టార్టెడ్ విత్ శివಣ್ణ గారు. శివಣ್ಣకి ఒక చిన్న లైన్ చెప్తే అది ఆయనే చెప్తారు. అది ఆయన చెప్తేనే బాగుంటుంది. బట్ ఫిలిం చూస్తే నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు అలాంటి ఒక శివಣ್ణ పర్ఫార్మెన్స్, అన్ని టోటల్ గెటప్స్ అన్ని. తర్వాత నాకు చెప్తారు ఏమో స్క్రీన్ ప్లే అది ఇది అని. ఈ ఫిలిం మీరు చూడాలి. నేను ఫస్ట్ ఫిలిం ఒక చిన్న ఫిలిమే చేశాను. నేను ఫస్ట్ ఫిలిం ఈయన ఫస్ట్ ఫిలింలోనే అది ఏంటి స్క్రీన్ ప్లే చేశారంటే అది మీరు చూడాలి, నేను చెప్పకూడదు. అది ఏమారా ఇంకొక 2-3 ఫిలిం చేస్తే కృష్ణపూర్ణలో వచ్చి ఏంటి ఇది ఇలా స్క్రీన్ ప్లే ఎలా చేసింది అడగాలి. అదేంటో అంత స్క్రీన్ ప్లే టెక్నిక్ మన గీతమ్మ గారు ఎప్పుడో చెప్తా ఉంటారు. అది ఏంటి ఎలా వచ్చింది ఈయనకి ఐడియా, ఎలా రాశారు ఇది అని అప్పుడప్పుడు చెప్తా ఉంటే నేను ఆ టైం ನೋಡಿರ್ಲಿಲ್ಲ పిక్చర్. ನೀವು ಹಿಂಗೆ ಹೇಳ್ತಿರಲ್ಲ అనుకుంటున్నాను. ನಾನು పిక్చర్ తోర్సిಲ್ಲ ನೀವು. ఆమె తర్వాత చూశాను. రియల్లీ సో ఒక డైరెక్టర్ శివಣ್ణ గారు చెప్పారు ఈ ఫిలిం అయిన తర్వాత ఒక ఎక్స్ట్రాండరీ డైరెక్టర్ అయిపోతారు అని. రియల్ గా చెప్తున్నాను, మీరు చూస్తే మీరు ఇదే మాట చెప్తారు. అంత ఒక మంచి ఫిలింలో నాకు గెటప్ ఇచ్చారు. ఎవరు డేరే చేయలేదు అలాంటి ఒక గెటప్ ఇచ్చారు. మీరు చూడండి ఆ గెటప్ అలా ఉంది. ఆ పర్ఫార్మెన్స్ ఏం కావాలో స్ట్రిక్ట్ గా లేదు. సార్ నాకు ఇది కావాలా, అది సీనియారిటీలో ఏం లేదు. సార్ ఇదే సార్ నాకు ఇంత కావాలి, అలా ఇది కరెక్ట్ సార్, బాగా సార్, ఓకే సార్. ఇంత సాఫ్ట్ గా అంత భయంకరంగా ఫిలిం చేశారు. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు. రియలీ గాడ్ బ్లెస్ యూ. సూపర్. డెఫినెట్ గా తెలుగులో ఎప్పుడో టాలెంట్ అంటే ఇంత ఉంటే ఇంత చూస్తారు. అందుకే నేను ఇక్కడ ఉంటాను. డెఫినెట్ గా మీకు అలాగే ప్రోత్సాహిస్తారు. డెఫినెట్ గా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు చూడండి, మీరు బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ.